కొమరోలు మండలం సర్విరెడ్డిపాలె గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై అనుమానంతో భర్త గొడ్డలితో హత్య చేశాడని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. వివరాల మేరకు మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని సర్విరెడ్డిపాలె గ్రామంలో ఈ తెల్లవారుజామున మహిళ హత్య కలకలం రేపింది. వివరాల మేరకు గ్రామానికి చెందిన 30 సంవత్సరాల జ్యోతికి 20 సంవత్సరాల క్రితం గిద్దలూరు ఏబిఎన్ పాలెంకు చెందిన పందిటి దావీద్తో వివాహం జరిగింది. వీరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. మృతురాలు జ్యోతి వెలుగు కార్యాలయంలో వివోఏగా విధులు నిర్వహిస్తోంది. 3 సంవత్సరాలుగా భార్యాభర్తలిద్దరికీ గొడవలు జరగడం విడిగా ఉండటం జరుగుతోంది. మృతురాలు తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే నేటి ఉదయం 6 గంటల సమయంలో పథకం ప్రకారం దావీదు తనతో పాటు గొడ్డల్ని తెచ్చుకొని సమీప పొలాల్లో భార్య కోసం ఎదురు చూస్తుండగా భార్య చెల్లెలతో కలిసి మహిర్భూమికి వెళ్ళక భర్త దాడి చేసి గొడ్డలతో మరియా జ్యోతి మెడ మీద దాడి చేయగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. అతను వెంబడించి ఆమె చేతి మీద ఎక్కడ పడితే అక్కడ గొడ్డలతో దాడి చేశాడు. ఈ దాడిలో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య, ఇన్ఛార్జి సబ్ ఇన్స్పెక్టర్ రాజర్లకు చెందిన కోటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతరం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరియా జ్యోతి హత్య నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. హత్య విషయం తెలుసుకున్న మార్కాపురం డీఎస్పీ నాగరాజు హత్య జరిగిన గ్రామానికి చేరుకుని హత్య జరిగిన తీరు పరిశీలించారు. మృతురాలి ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. విజయవాడ నుండి క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తోంది. ఈ సందర్భంగా డీఎస్పీ నాగరాజు హత్య జరిగిన తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అందరికి నమస్కారం. కట్ అయిందా? అందరికి నమస్కారం. ఈరోజు మార్నింగ్ 5:30కి కొమరోలు మండలం సవిరెడ్డిపల్లి విలేజ్లో ఒక మర్డర్ జరిగిందని కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కొమరోలు ఇన్ఛార్జ్ ఎస్ఐ రాచర్ల ఎస్ఐ గారు వచ్చారు. దాని మేరకు మేము ఇక్కడికి వచ్చాము. వచ్చి చూస్తే సవిరెడ్డిపల్లి ఎస్సీ పాలెం చెందిన పరమజ్యోతి అనే ఒక మహిళని, మరియా జ్యోతి అనే మహిళను, ఆ భర్త దావీద్ అనే అతను ఇవాళ వచ్చి గొడ్డలతో బహిర్భూమికి వచ్చిన ఆమె గొడ్డలతో నరికి చంపాడని మాకు ఫిర్యాదు ఇచ్చున్నారు. దాని మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. మిగతా విషయాలు తదుపరి దర్యాప్తులు తెలియజేస్తాం. నమస్కారం అండి. సో ఈరోజు అర్లీ అవర్స్ సుమారు 5:30 మధ్యలో ఈ దావీద్ అనే ఒక వ్యక్తి తన సొంత భార్య అయినటువంటి జ్యోతి అనే ఆమెని నేచురల్ కాల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఒక పథకం ప్రకారము గొడ్డలు తీసుకుని సో కాపు కాసి కరెక్ట్గా ఆ నేచురల్ కాల్స్ పోయే క్రమంలో సో వాళ్ళ సిస్టర్ కూడా ఉంది, సొంత చెల్లెలు, జ్యోతి చెల్లెలు. ఆ పోయే క్రమంలో ఒక్కసారిగా ఆమె మీద దాడి చేసి సో అక్కడి నుంచి కూడా 100 మీటర్లు పరిగెత్తింది ఆమె, వెంటాడి సో విచక్షణారహితంగా ఈ గొడ్డలతో నరకటం జరిగింది. సో ఆ గాయాలతో ఆమె స్పాట్లోనే చనిపోవడం కూడా జరిగింది. సో ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసు మా ప్రీతం ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు సో డిస్కస్ చేసినప్పుడు ఇమీడియట్గా దాని మీద స్పందించి ఈ సిఐ రామకోటయ్య గారు సిబ్బందితో కూడా అక్కడికి వెళ్ళి సో సంఘటనా స్థలం పరిశీలించడం జరిగింది. అట్లాగే క్లూస్ టీం కానీ ఫారెన్సిక్ సైన్స్ సంబంధించి అమరావతి నుంచి సైంటిఫిక్ టీం కానీ సో వీటన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లూస్ టీం కూడా విజిట్ చేయడం కూడా జరిగింది. నేను కూడా వచ్చి నేర స్థలాన్ని పరిశీలించడం జరిగింది. సో దీని పూర్వపరాలు విచారిస్తే సుమారు వీళ్ళకి ఒక 17 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. సో ఇతను ప్రవర్తన కొంచెం హైపర్గా ఉన్నందువల్ల ఆ ఇంట్లో పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతూ ఉన్నందువల్ల గిద్దలూరు నుంచి అమ్మాయి భర్తని వదిలేసేసి ఆ దావీదిని తన పుట్టిల్లైన ఈ ఊరికి సర్వేరెడ్డిపల్లికి రావడం జరిగింది. సో వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో, వాళ్ళ బంధువుల సంరక్షణలో అక్కడ ఉంది. ఇతను కూడా అప్పటి నుంచి గుంటూరు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఇదేదో పెయింటింగ్ పని పండుకుని కూలి పనులు చేసుకుంటూ సో అక్కడే జీవించడం జరిగింది. సో లైఫ్ కొంచెం
ఒంటరితనం అయిపోయింది, పిల్లలేమో అమ్మ దగ్గర ఉన్నారని సో ఎప్పుడన్నా వచ్చి చూసిపోవటం కూడా జరిగింది. సో తెలియకుండానే ఆ ఒంటరితనంలో భార్య యొక్క ప్రవర్తన మీద కూడా ఇతను అనుమానం పెంచుకొని సో ఎట్లయినా కానీ ఈ పిల్లలు నా దగ్గరికి రావాలంటే తల్లిని చంపేస్తే కానీ పిల్లలకి నా దగ్గరికి రారు, ఈ తల్లి ఉన్నంత వరకు పిల్లలతో నేను కనెక్ట్ కాలేనని ఒక దురుద్దేశం పెట్టుకుని ఆమెను ఎట్లాగైనా చంపేయాలని ఒక నిశ్చయం చేసుకుని ఇతను గుంటూరులోనే ఒక గొడ్డలి కొనుక్కొని ఒక సంచిలో పెట్టుకుని సో ఆమెను చంపాలనే ఉద్దేశంతో గిద్దలూరు రావడం జరిగింది. సో గిద్దలూరుకి వచ్చి రాత్రే కొమలూరుకి వచ్చి ఇంటికి రాకుండా కొంచెం బయట పడుకొని ఎటైనా ఈరోజు ఉదయానికి చంపేయాలని నిర్ణయించుకుని ఉదయం తెల్లవారుజామునే ఆ ఇంటికి కూడా వచ్చి విజిట్ చేశాడు. వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు అప్పుడు ఆ టైంలో, కొడుకు 8th క్లాస్ చదువుతున్నాడు. సో ఆ అబ్బాయి కనపడి ఇదే మీ అమ్మకు ఆఖరి రోజు కూడా అన్నాడు. అతని మాటలకి ఆ చిన్న బిడ్డకి సరిగా అర్థం కాలేదు. సో క్యాజువల్గానే ఆ విషయం ఏమి కన్వే కాలేదు. పొద్దునే ఈ కాల్స్ ఆఫ్ నేచర్కి ఈమె వెళ్ళటం అనేది ఈ చట్టంలో కూర్చొని అతను అబ్జర్వ్ చేసి సో నేచర్ ఆఫ్ కాల్స్ ముగించుకొని వచ్చేటప్పుడు సో ఒక్కసారిగా అనుకున్న పథకం ప్రకారం ఆ గొడ్డలతో దాడి చేయడం జరిగింది. సో ఈ చెల్లెలు కూడా ఆపడానికి ప్రయత్నం చేసింది, బట్ ఆమె కూడా చిన్న గాయమైంది. సో ఈమెను మాత్రం వెంబడించి గొడ్డలతో నరికి చంపడం జరిగింది. సో దీని మీద ఈ కేసు అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ కేసులో ముద్దాయికి తగిన శిక్ష పడి తీరుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యాశాఖ